Hello all, welcome to the review, and here is our non-spoiler review of the film Return of the Dragon starring Pradeep Ranganathan, which is written and directed by Ashwath Marimuthu. First of all, movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది సినిమా. రొటీన్ yet decent first half followed by good second half. ఎస్పెషల్లీ లాస్ట్ 30 to 40 minutes అండ్ ఎండింగ్ భలే హార్ట్ టచింగ్ గా డిజైన్ చేశారు. హీరో ప్రదీప్ రంగనాథన్లో ఒక చామ్ ఉంటుంది. సమ్ హాఫ్ పేపర్ మీద అంత ఇంట్రెస్టింగ్ గా లేని సీన్స్ ని కూడా స్క్రీన్ మీద టు అన్ ఎక్స్టెంట్ ఎంగేజింగ్ గా చేయగలుగుతున్నాడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో రైటింగ్ కొంచెం వీక్ గా ఉన్నా కూడా ఆ చామ్ ఫ్యాక్టరే బాగా హెల్ప్ అయింది. అండ్ మూవింగ్ ఆన్ టు ద సెకండ్ హాఫ్, మేకర్స్ చూస్ చేసుకున్న ప్లాట్ పాయింట్సే మంచి ఎక్సైటింగ్ ఉంటాయి అండ్ వాటిని ప్రాపర్ గా ఎలాబరేట్ చేసి ఒక కంప్లీట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో ఒక ఫన్ వేలో స్టార్ట్ అయ్యి మంచి ఎమోషనల్ టచ్ తో ఎండ్ అయ్యే సినిమా చూడాలనుకుంటే డూ వాచ్ దిస్ ఫిల్మ్. ప్లాట్ లైన్ విషయానికి వస్తే మన హీరో డ్రాగన్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ అండ్ అల్లరితనంగా నడుచుకునే ఒక స్టూడెంట్. తనకి 48 సప్లీస్ ఉంటాయి కాలేజీలో. సడన్ గా ఒక రోజు సక్సెస్ఫుల్ అవ్వాలి అని డిసైడ్ అవుతాడు. ఎందుకు అవ్వాలనుకున్నాడు, మరి సక్సెస్ అవ్వగలిగాడా, అయ్యాక మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ మీరు సినిమాలోనే చూడాలి. మూవీ ఇనిషియల్ కాలేజ్ పోర్షన్స్ మనం చాలా సార్లు చూసిన టెంప్లెట్ ఫీల్స్ ఇస్తాయి అండ్ అలాని ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. బట్ నథింగ్ న్యూ అనేటట్టే ఉంది. ఈ పోర్షన్స్ లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, హీరో ప్రదీప్ ఇస్ సూపర్ ఇన్ హిస్ రోల్. సో కొంతసేపు స్క్రీన్ మీద జరిగేది ఎంజాయ్ చేస్తాం, ఇంకొంతసేపు ఏమో ఫాస్ట్ గా కానిరా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ లవ్ స్టోరీ ఉండే బిట్స్ కూడా ది ఫెల్ట్ వెరీ జనరిక్ కాబట్టి ఇట్ డింట్ హెల్ప్ ఇదో. బట్ 1 hour ఇంటూ ద మూవీ అరౌండ్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ దగ్గర ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ సెకండ్ హాఫ్ లో 1 by 1 ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్లే ప్రతి ప్లాట్ పాయింట్ అండ్ స్టోరీ కాన్ఫ్లిక్ట్ నన్ను ఎక్సైట్ చేసింది. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్స్ నుండి ఫన్ అండ్ డ్రామాని కూడా మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. మేకర్స్ అనుకున్న థీమ్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా మిమ్మల్ని ఎమోషనల్ గా కదిలించేలా ఉంటాయి. లాస్ట్ 40 minutes ఎస్పెషల్లీ ఎండింగ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ అండ్ పర్ఫార్మ్డ్. అండ్ క్లైమాక్స్ లో హీరో అండ్ వాళ్ళ ఫాదర్ మధ్యన ఒక సీన్ వస్తుంది. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ దట్. ఒక జనరల్ క్రిటిసిజం ఏమైనా వినిపించవచ్చు ఈ సినిమా మీద, సేయింగ్ దట్ పెద్ద కొత్తగా ఏం లేదు, అదే చెడిపోయిన అబ్బాయి తన తప్పు తెలుసుకొని మంచిగా మారిన కథే కదా, ఇలాంటివి చాలా సార్లు చూసాం కదా. బట్ అలా ఆలోచించే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సినిమాటిక్ కోర్ ఈజ్ అబౌట్ హ్యూమన్ నేచర్ అండ్ ఎమోషన్స్ మోర్ దాన్ దాట్ సమ్ మోరల్ గ్రౌండ్ స్టాండింగ్ విత్ పాలిటిక్స్ అండ్ ఆల్. ఇలాంటి స్టోరీసే ఆడియన్స్ కి పర్సనల్ లెవెల్లో బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఇలాంటి స్టోరీస్ లో ఉండే క్యారెక్టర్స్ మోర్ రియల్ అండ్ రిలేటబుల్ అనిపిస్తాయి కాబట్టి. కమింగ్ బ్యాక్ టు ద మూవీ అగైన్, యాక్టర్స్ అందరూ బాగా చేశారు. హీరో ప్రదీప్ ఇస్ ఎక్సలెంట్. హీరోయిన్స్ అనుపమ, కైడు లోహర్ కూడా బాగా చేశారు. సపోర్టింగ్ రోల్స్ లో జీవీఎం, మిస్కిన్ గారు, రవికుమార్ గారు అందరూ వాళ్ళ రోల్స్ లో బాగా చేశారు. బట్ స్టాండ్ అవుట్ అయ్యేది ఎవరు అంటే హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ జార్జ్ మరియన్ గారు. హీ ఈస్ టూ గుడ్ మ్యాన్. మ్యూజిక్ బై లియోన్ జేమ్స్ ఇస్ డీసెంట్, సో ఆర్ ఆల్ అదర్ టెక్నీషియన్స్ as well. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు, తన ఫస్ట్ ఫిలిం ఓమై కడువలే మన తెలుగులో ఓరి దేవుడాగా రీమేక్ చేశారు. ఈ సినిమా ఇంకొక మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. రెండు స్టోరీస్ లోనూ ఫన్ యాంగిల్ మెయింటైన్ చేస్తూనే సాలిడ్ ఎమోషనల్ కనెక్ట్ బిల్డ్ చేయగలిగారు. దిస్ ఇస్ ట్రూలీ ఏ గుడ్ క్వాలిటీ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్. ఈవెన్ దో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం ఇన్నోవేటివ్ రైటింగ్ ఉండాల్సిందని అనిపించినా కూడా ఓవరాల్ గా ఆయన ఈ స్టోరీని కంక్లూడ్ చేసిన స్టైల్ నచ్చింది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, డ్రాగన్ ఇస్ వర్త్ వాచింగ్. ఫన్ అండ్ ఎమోషన్స్ అన్ని మిక్స్ చేసి ఒక కంప్లీట్ ఫీల్ అయితే ఇస్తుంది ఈ సినిమా. సో డూ వాచ్ ఇట్. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ద రివ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.